హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను అన్నమాట. పొద్దున్నే లేచి గణపతి స్వామి దగ్గరికి వెళ్ళేసి ఒక నమస్కారం చేసేసుకొని నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రసాదమకు బయలుదేరిపోయామన్నమాట. సినిమా చూడడానికి కాదు, మిరాయి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంటే ఆ టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. టికెట్ తీసేసుకున్నాము. చుట్టూ చూస్తే కోపాల మంది జనాలు వచ్చారు. ఏంద్రా నాయన అనుకునే లోపల థియేటర్ లోపలికి వెళ్ళిపోయినాము. పోస్టర్లు అయితే మామూలుగా అద్దరిపోయినాయి. ఇంకా థియేటర్ లోకి వెళ్ళగానే కార్తిక్ ఘట్టం నేనన్నా, తేజ సర్జా అన్న, అలాగే హీరోయిన్ గారు శ్రియా గారు, మనోజ్ అన్న వీళ్ళంతా వచ్చేసిన తర్వాత ఒకసారి ట్రైలర్ లాంచ్ చేశారనమాట. ట్రైలర్ అయితే మామూలుగా లేదు. థియేటర్ లో చూసాం కదా, అద్దరిపోయింది. సో ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కడు సినిమా ఎప్పుడు చూద్దామా అనుకుంటాడు. ఆ రేంజ్ లో ఉంది. నేనైతే పక్క గ్యారంటీ అంత బాగుంది అనమాట. వన్స్ ట్రైలర్ లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మైక్ తీసేసుకొని వాళ్ళ స్పీచ్లు ఇచ్చేసారనమాట. కానీ నాకు ఈ సినిమా గురించి చెప్పాలంటే రెండు మేజర్ విషయాలు. ఒకటి, ఒక ఆఫీస్ పైగా కెరియర్ స్టార్ట్ చేసి డిఓపిగా అయ్యి డిఓపి నుండి డైరెక్టర్ గా ఎదిగిన కార్తిక్ ఘట్టంనేని గారు, అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఒక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తేజ సర్జా గారు మనందరికి ఇన్స్పిరేషన్ అనమాట. ఇంకా మనోజ్ అన్న ఎక్కడుంటే అక్కడ సందడే. ఆయన ఎనర్జీ, ఆయన వాయిస్ మాడ్యులేషన్, బేస్ ఎవ్వడు మ్యాచ్ చేయలేడని నాకైతే అనిపిస్తుంది అనమాట. మనోజ్ అన్న, తేజ సర్జా ఇద్దరు కలిసి ఆ పోస్టర్ ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేశారనమాట. అలా మామూలుగా లేదు. ఈవెంట్ మొత్తం సందడిగా జడిపేసుకొని అలా ఆ జనాలను తొక్కుకుంటా బయటకు వచ్చేసిన తర్వాత పంజాగుట్ట ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా అనిపించినా రూమ్ కు చేరుకున్నాం అనమాట సేఫ్ గా. మన నవ్వులపేట యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.